నాకు ఒక 10 lakhs పర్సనల్ లోన్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో చెప్తారా? 10% ఫ్లాట్ రేట్. అయితే మీ పక్కనే ఉన్న జిలేబీ బ్యాంక్‌లో తీసుకుంటాలేండి. వాళ్ళైతే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నారు. మ్యాథ్స్‌లో వీకా? ఇక 10% ఇంట్రెస్ట్ రేట్ అంటే 12% ఇంట్రెస్ట్ రేట్‌కి పక్క బ్యాంక్‌కెళ్తానంటావేంటి? విచ్ ఈస్ బెటర్ 10% ఆర్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఐ చోజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నాకు మ్యాథ్స్ వచ్చు, నేనేం మ్యాథ్స్లో వీక్ కాదు, బట్ స్టిల్ ఐ చోజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి అండ్ షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీరు చెప్పింది ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే త్రూ అవుట్ ది లోన్ టెన్యూర్ ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, అంటే 10 lakhs పైన క్యాలిక్యులేట్ అవుతుంది. అదే పక్కన జిలేబీ బ్యాంక్లో లోన్ తీసుకుంటే రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అన్నారు, అంటే నేను కట్టే ఈఎంఐస్లో సమ్ పోర్షన్ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ తగ్గిస్తుంది, దానివల్ల నా ఇంట్రెస్ట్ కూడా తగ్గుతూ వస్తుంది. మా అంటే 100-200 తేడా ఉంటుంది, మరీ అంత తేడా ఏమి ఉండదులే. 82,000 డిఫరెన్స్ ఉంది మేడం, కావాలంటే మీరే చూడండి. 10 lakhs లోన్ 5 years టెన్యూర్ 12% రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్లో నేను 1,67,333 రూపీస్ పే చేస్తాను అది ఇంట్రెస్ట్. అదే మీ బ్యాంక్లో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి నేను 2,50,000 పే చేస్తాను అది ఇంట్రెస్ట్. సో మీరే చెప్పండి విచ్ ఇస్ బెటర్ అని. ఇంటెలిజెంట్ గర్ల్, జస్ట్